భద్రాచలం వాజేడు ప్రధాన రహదారి నిర్మాణం కోసం సిపిఎం ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర జరిగింది. దుమ్మగూడెం మండలం ములకపాడు క్రాస్ రోడ్ నుండి భద్రాచలం వరకు సాగిన ఈ పాదయాత్రకు ప్రజలు విస్తృతంగా మద్దతు తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ 120 కిలోమీటర్ల రహదారి దుస్థితి చూడలేదని విమర్శించారు. ఇసుక లారీల కారణంగా రహదారి పూర్తిగా ధ్వంసమై ప్రమాదాలు పెరుగుతున్నా నిధులు కేటాయించకపోవడం బాధ్యతారాహిత్యమని తెలిపారు. నిర్వహిస్తే ఆనాడు అధికారులందరూ కలిసి ఎంఆర్ఓ గారిని, సిఐ గారిని పంపించి రాయబారం జరిపారు. మనం ఏం కోరాం, ఈ పాదయాత్ర కూడా ఏమడుగుతుంది, 3 డిమాండ్స్ అడుగుతా ఉంది. ఒకటి, గుంతలు పడ్డటువంటి ఈ రోడ్లని తక్షణమే పూడ్చండి. 2, ఈ రోడ్డుకు శాశ్వత పరిష్కారం చూపించండి. 3వది, అప్పటిదాకా ఈ మొత్తం విధ్వంసానికి కారణమైనటువంటి ఇసుక లారీలని ఆపండి గుంతలు పూడ్చేంత వరకు. ఇంత న్యాయమైనటువంటి ప్రతిపాదనలు మనం పెట్టాం. కానీ మన ఆ పర్ణశాలలో రాముడు నడయాడినటువంటి ప్రాంతం, సీతమ్మ నడయాడినటువంటి ప్రాంతం, ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చారిత్రక ప్రాధాన్యత రీత్యా భద్రాచలం వచ్చినటువంటి అనేక రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన ప్రజలంతా ఈ రోజు పర్ణశాలకు వెళ్తున్నారు. ఆ పర్ణశాలకు వెళ్ళాలంటే రహదారి ఎక్కించి వెళ్ళాలి. భద్రాచలం మొదలుకొని తూరుబాక మీద నుంచి, నర్సాపురం మీద నుంచి, లక్ష్మీనగరం మీద నుంచి ఈరోజు పర్ణశాల వెళ్ళాలి. అంటే మీ మధ్యలో ఉన్న రహదారి ఏ రకమైనటువంటి రహదారి ఉంది. అలాగే పర్ణశాల అయిపోయిన తర్వాత వచ్చేటువంటి అనేక మంది పర్యాటకులు వాజేడు మండలంలో ఉన్నటువంటి అక్కడ ఒక పెద్ద జలపాతం ఉంది, బొగతా జలపాతం ఉంది. ఆ బొగతా జలపాతానికి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వెళ్తా ఉన్నారు. అంటే భద్రాచలం నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెంది రాష్ట్ర